ఇప్పుడు నాగేశ్వరి రూపంలో ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? పద వెళ్దాం. నాగేశ్వరి, నువ్వు నన్ను ఎదురు దెబ్బ తీయాలనుకున్నావు, కానీ నేను నిన్ను చావు దెబ్బ తీశాను. ఇప్పుడు నీ శరీరంలో నేనున్నాను. ఇక నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నీ శరీరంలోనే నేనున్నానన్న నిజం తలుచుకుంటుంటే నీ రక్తం ఉడికిపోతుంటుందే. ఓహ్ సారీ, నీ రక్త మాంసాలన్నీ ఈ శరీరంలోనే ఉన్నాయి కదూ. ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయినా విశ్వంలాగే రియాక్ట్ అవ్వాలి. పాపం, నా బిడ్డ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా? నిన్ను చంపేస్తానే. నువ్వు షూట్ చేస్తే పోయేది నాగేశ్వరి శరీరమేరా, నాకేం కాదు. కమాన్, ఇప్పుడు షూట్ చేయి చూద్దాం. పూర్ ఫెలో. ఏరా, మీ దైవం విగ్రహం ఉందా లోపల? ఏది చూద్దాం, పద ఓసారి.
నేను నా అసలు రూపంలో ఉండుంటే ఈ పాటికి మీ దైవం నన్ను చంపటానికి ఏదో ఒక ప్రయత్నం చేసుండేది. నేనిప్పుడు నాగేశ్వరి శరీరంలో ఉన్నాను కదా, పాపం అందుకే ఏమీ చేయలేకపోతోంది. వైదేహి, ఇలాగే పూర్వం భైరవుడు అమ్మవారి ముందు విర్రవీగాడు, ఫలితంగా చచ్చాడు. అది తెలుసుగా నీకు? నీకు అదే గతి పడుతుంది, జాగ్రత్త. రేయ్, ఏంట్రా మీ అమ్మవారు చేసేది? ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. దైవ కార్యం పూర్తి చెయ్యాలంటే నాగేశ్వరికి తన శరీరం కావాలి. ఆ శరీరంలో నేనున్నాను. ఇప్పుడు ఈ దైవం కూడా నన్నేమీ చెయ్యలేదు. నేను నాగేశ్వరి శరీరంలో ఉండడం వల్ల మీ అందరికీ బాధగాను, భయంగాను, చాలా కోపంగానూ ఉంది కదూ. అయితే ఓ పని చేస్తాను. ఈ పిస్టోల్తో ఇప్పుడిలా షూట్ చేసుకుంటాను. దాంతో నాగేశ్వరి రూపం ఛిద్రమై మీ దైవానికి రక్త తర్పణం జరుగుతుంది. నేను నా శరీరంలోకి వెళ్ళిపోతాను. ఏంటి చేసుకోనా? వైదేహి, నీకు దండం పెడతారు. నా బిడ్డ శరీరాన్ని ఏం చేయకు. అరే, ఇదేదో చాలా బాగుందే. ఇన్నాళ్ళు ఈ దైవానికి దండం పెట్టిన చేతులు ఇప్పుడు నాకు దండం పెడుతున్నాయి. అంతేకాదు, నేను నా రూపంలో ఉంటే మీ వల్ల ఈ దైవం వల్ల నాకు అపాయం జరిగేది. కానీ ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నాకేదైనా అపాయం జరగబోతోంది అంటే మీరే ఎక్కువగా భయపడతారు. ఇది నాకు చాలా సేఫ్టీ కదూ. మీకు ఇంకో విషయం తెలుసా? నేను నాగేశ్వరి శరీరంలో ఉన్నాను కాబట్టి సర్పవనం నదిలో స్వర్ణ విగ్రహాన్ని సులభంగా బయటికి తీయొచ్చు. నాగేశ్వరి రూపాన్ని అంతం చేయడానికి దైవం ముందుకు రాదు. అందువల్ల నేను సేఫ్. నేను వచ్చే సూర్యగ్రహణానికి సర్పవనం నదిలో స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీయాలనుకుంటున్నాను. అనుకోవడమేంటి, తీస్తాను. చెప్పింది గుర్తుందిగా? ఇంకా 24 గంటలు మాత్రమే టైం ఉంది. హలో, లేదు, చిన్న ప్రాబ్లం, అందుకే చేయలేదు. వివరాలన్నీ నేను వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడే రావాలా? సరే, శంకర్ని ఇక్కడే ఉంచి
నేను బయలుదేరి వస్తున్నాను. ఎవర్రా ఫోన్లో? నాన్నగారు. వెళ్ళిన పని ఏమైంది, మనం ఇంకా ఇంటికి ఎందుకు తిరిగి వెళ్ళలేదని కంగారు పడుతున్నారు. జరిగిన విషయం ఫోన్లో చెప్తే ఇంకా కంగారు పడతారు, అందుకని చెప్పలేదు. నాన్నగారు ఎందుకో భయపడుతున్నారు, అందుకే నన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నారు. అవునరా, నువ్వు వెంటనే ఇంటికి బయలుదేరి వెళ్ళు. ఎందుకంటే ఆ వైదేహి ఇప్పుడు నాగేశ్వరి రూపంలో ఉంది. అందువల్ల నాన్నగారికి సులభంగా ఆపత్తాలు పెట్టచ్చు. ఆయన్ని ఒంటరిగా వదిలొచ్చేయటం పొరపాటైపోయింది. నువ్వు వెంటనే బయలుదేరు. అలాగే. మరి ఇక్కడ ఈ ప్రాబ్లం? అదంతా మేము చూసుకుంటాం కదా, నువ్వు బయలుదేరు. అలాగే, నేను బయలుదేరుతాను. మీరే నిర్ణయం తీసుకున్నా ఈసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మనకి ఏమాత్రం అనుకూలంగా లేవు. మీరే నిర్ణయం తీసుకుంది ఒకసారి ఫోన్లో నాకు తెలియజేయండి. అలాగే. వస్తానండి. నువ్వు నాగాస్త్రాన్ని ఎక్కడ దాచిపెట్టావు? దాని గురించి భయపడాల్సిన పని లేదు, అది జాగ్రత్తగానే ఉంది. మేం భయపడుతోంది నాగాస్త్రం మాకు దక్కకుండా పోతుందని కాదు, నువ్వెక్కడ దక్కకుండా పోతావేమోనని. ఆ వైదేహి నీ శరీరంలో ప్రవేశించి ఇప్పుడు అందరినీ బెదిరిస్తోంది. నీ శరీరాన్ని నాశనం చేస్తానని భయపెడుతోంది. మాకు నువ్వు ముఖ్యం, నీ క్షేమం ముఖ్యం. పోతే పోయింది, ఆ నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగించేసి. అది పొరపాటు. నాగాస్త్రాన్ని వైదేహికి అప్పగిస్తే నాగేశ్వరి శరీరాన్ని మనకు అప్పగిస్తుందనుకుంటున్నావా? అది జరగదు. వైదేహి ప్రస్తుతం నాగేశ్వరి శరీరంలోకి ప్రవేశించి తన బలాన్ని రెట్టింపు చేసుకుంది. ఇప్పుడు దాని బెదిరింపులకు భయపడి ఏమవుతుందోననే కంగారుతో నాగాస్త్రాన్ని అప్పగిస్తే ఇక దానికి తిరిగే ఉండదు. దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఆ నాగాస్త్రాన్ని దానికి అప్పగించకపోయినా ప్రమాదమే కదా. అది మనకి 24 గంటలు మాత్రమే టైం ఇచ్చింది. ఇప్పటికే అందరూ 4 గంటలు అయిపోయాయి. మనం వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే చాలా ప్రమాదం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అంటే ఆలోచించకుండా తోచి నిర్ణయం తీసుకోవడం అనేగా. బాగా ఆలోచించి వైదేహిని దెబ్బతీయడానికి నాగేశ్వరి విశ్వం శరీరంలో పరకాయ ప్రవేశం చేసింది. కానీ ఏమైంది, మనం తీయాలనుకున్న ఎదురు దెబ్బ వైదేహి తీసింది. ఇప్పుడు కంగారు పడి ఏదో ఒకటి చేస్తే నష్టపోయేది మనమే. ఈసారి అన్ని రకాలుగాను ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అందరూ బాగా ఆలోచించండి, ఏదైనా మంచి ఆలోచన తట్టకపోదు. మాకైతే నాగాస్త్రాన్ని దానికి అప్పగించడం తప్ప మరో ఆలోచన తట్టడం లేదు. ఇంకా ఆలోచించే కొద్దీ భయం బాగా పెరిగిపోతుంది. దయచేసి ఎలాగైనా మా బిడ్డను కాపాడండి. శంకర్, నీకేదైనా ఆలోచన వచ్చిందా? లేదు. వైదేహి నాగేశ్వరి శరీరంలో పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండిపోవాల్సి వచ్చిందే. ఏమీ చేయలేకపోయాననే బాధే నాకు ఎక్కువగా ఉంది. నేనేమీ ఆలోచించలేకపోతున్నాను. నీకు? లేదు. నాకు ఉపాయం అయితే తట్టలేదు, కానీ మంచి ఆలోచన మాత్రం వచ్చింది. ఏంటి స్వామి అది? ఈ సమస్య గురించి మన ఆలోచన కంటే దీన్ని దైవానికి అప్పగిస్తే మంచిదనుకుంటున్నాను. మీరేమంటున్నారో అర్థం కావడం లేదు స్వామి. భారాన్ని దైవం మీద వేసి నాగేశ్వరిని ఆలోచించమందాం. ఆ దైవమే ఏదో ఒక మంచి ఉపాయం తట్టేలా చేస్తుంది. నాగేశ్వరి, ఆ దైవాన్ని స్మరించి ఆలోచించు. శంకర్ గారు, ఆ వైదేహి శరీరం ఇప్పుడు ఎక్కడుందో మీకు తెలుసుగా? తెలుసు.
దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? ఉంది. వైదేహి నా శరీరంలోకి ప్రవేశించి నన్ను చావు దెబ్బతీయాలనుకుంది. కానీ నేనిప్పుడు దానికి తెలియజేస్తాను అసలైన చావు దెబ్బ ఎలా ఉంటుందో. అది ఎలాగైతే నా శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసిందో అలాగే నేను కూడా దాని శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తాను. నాకు నా శరీరం ఎంత ముఖ్యమో దానికి దాని శరీరం అంతే ముఖ్యం. దాని శరీరంలో నేను ప్రవేశించి అప్పుడు చెబుతాను దాని సంగతి. మంచి ఆలోచన నాగేశ్వరి. తెలివి దానికి మాత్రమే ఉందనుకుంటున్నది. ఇప్పుడు తెలుస్తుంది దానికి దైవానికి ఉన్న శక్తి ఏమిటో, మంచుకున్న విలువ ఏమిటో. ఆలోచన బాగానే ఉంది, కానీ ఆ వైదేహి తన శరీరం చుట్టూ మాంత్రిక శక్తితో రక్షణ వలయాన్ని సృష్టించిందని వాళ్ళ మాటల వల్ల తెలిసింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఇంకా ఏదైనా ప్రమాదం జరగచ్చు. అలాంటి ప్రమాదాలు జరగకుండా నేను చూసుకుంటాను. మన దగ్గర నాగాస్త్రం ఉంది. దాని సాయంతో ఎలాంటి మాంత్రిక శక్తినైనా మనం బలహీనపరచవచ్చు. బ్రహ్మాండమైన ఆలోచన. వెంటనే అమలు పరుద్దాం. నాగేశ్వరి, నాగాస్త్రాన్ని తీసుకునిరా. అలాగే. నాగాస్త్రం ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళి ఆ బల్ల మీద పడుకో.
జరుగుతోంది. నేనేం పాపం చేశాను? మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. కానీ నేను చేయదలుచుకుంది దైవ కార్యమే కదా. దైవం నాకు అప్పగించిన బాధ్యతల్ని పూర్తి చేయడం కోసమే కదా నేను మొదట విశ్వం మావేలోకి పరకాయ ప్రవేశం చేశాను. కానీ నేనిప్పుడు నాకు బద్ధ శత్రువు అయిన వైదేహి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసే పరిస్థితిని ఆ భగవంతుడు ఎందుకు కల్పించాడు? నాది కాని ఈ రూపంతో, అది దుర్మార్గురాలి రూపంతో, నా తల్లిని పొట్టన పెట్టుకున్న రాక్షసురాలి రూపంతో ఎలా బ్రతకను? ఈ పరిస్థితిని ఎలా జీర్ణించుకోను? నేనెందుకు ఈ శిక్ష అనుభవించాలి? ఎన్నాళ్లను అనుభవించాలి? నేను వైదేహి శరీరంలో ఉన్నానన్న నిజం తలుచుకుంటూ ఉంటేనే నాకు కంపరంగా ఉంది. నాగేశ్వరి, నీ మానసిక పరిస్థితి నాకు అర్థం అవుతోంది. నువ్వు ఈ నిజాన్ని జీర్ణించుకోక తప్పదు. ఎందుకంటే వైదేహి నీ శరీరంలో ఉంది. నీ శరీరం నీకు కావాలంటే ఈ వైదేహి శరీరాన్ని అడ్డం పెట్టుకునే సాధించగలవు. వైదేహి శరీరంలో నువ్వు ఉండటం శిక్షణకున్నా అది నీకు తప్పదు. వచ్చే సూర్యగ్రహణంలోపు ఎలాగైనా నువ్వు నీ శరీరంలోకి వెళ్ళాలి. లేకపోతే వైదేహి నీ శరీరం సాయంతో సూర్యగ్రహణం రోజు సర్పవనం నదిలోని స్వర్ణ విగ్రహాన్ని బయటకు తీస్తుంది. సూర్యగ్రహణం దాటితే వైదేహి నీ శరీరంలో ఉండలేదు. దానికి ఖచ్చితంగా దాని శరీరం దానికి కావాలి. లేకపోతే అది అనుకున్నది సాధించలేదు. కానీ నువ్వు సూర్యగ్రహణంలోపే వైదేహి నీ శరీరాన్ని వదిలి వచ్చేసేలా చేయాలి. అందుకు ఆలోచించి మంచి ఉపాయం సిద్ధం చేద్దాం. ముందిక్కడి నుంచి బయలుదేరండి.